ప్రస్తుతం ప్రభుత్వం ఎలా ఉందండి? ఈ ప్రభుత్వం అయితే చాలా బాగుంది మేడం. అది పోయిన ప్రభుత్వం అయితే మాకేం అందలేదు. ఈ ప్రభుత్వం అయితే మాకు హౌస్ వచ్చింది, మేము ఇల్లు కట్టుకున్నాం, బాగుంది. ఈ ప్రభుత్వం అయితే రోడ్లు ఎక్కడున్నా బాగున్నాయి. ఇంతకుముందు ప్రభుత్వంలో జనం చాలా మంది చచ్చిపోయినా రోడ్లు బాగున్నా పట్టించుకున్నాడు కాదు. ఏదన్నా ఆపద వచ్చినా కూడా బాగుండేది కాదు. విజయవాడ వరద వచ్చినా కూడా ఈ ₹1,00,00,000 ఇస్తానని ఏమీ లేదు. చంద్రబాబు ఈపోయినా కూడా రావాలి కదా, జనం దగ్గరకు కూడా రాలేదు. అంటే ఇవ్వలేదు కాబట్టి నేను అక్కడనే కదా, జనం చాలా మంది అన్నారు కదా. ఇప్పుడు సరే అమౌంట్ ఇవ్వపోయినాక జనం ఓటేసి గెలిపించారు కదా, నిన్ను రావాలి కదా. చంద్రబాబు ఉన్న అన్ని సౌకర్యం చేసిండు. వరద వచ్చినా కూడా రోడ్లు బాగుండే, ప్రభుత్వం బాగుంది, ఫ్రీ బస్సు పెట్టాడు. పిల్లలకి ఎంతమంది ఉన్నా అమౌంట్ వస్తుంది, కాలేజీ చదువుకున్న వాళ్ళు కూడా వస్తుంది. ఏడా ఆదుకున్నాడు మేడం? ఆదుకోలేదు. మమ్మల్ని అయితే ఆదుకోలేదు. మా ఇంట్లో వాళ్ళు ఎవరిని ఆదుకోలేదు. మా అన్నయ్యకు ఉన్న జాబ్ కూడా తీపిచ్చేసాడు. అది సచివాలయంలో ఉన్న జాబ్ కూడా తీపిచ్చేసాడు. అది మేడం, అంటే వాళ్ళది వైసీపీ, మా టీడీపీ అని తీపిచ్చేసారు మేడం. ఆయన వల్ల అయితే మాకేం పని కాల. మాకు ఈ ప్రభుత్వంలోనే కొన్ని పనులు అయినాయి. మా అన్నయ్య, మా తమ్ముడు వాళ్ళకి కూడా, అంటే మా అన్నయ్య వాళ్ళ కొడుకులకు కూడా అమ్మఒడి పడుతుంది, వీడియో పింఛన్ కూడా వస్తుంది. మా కుటుంబం వరకు అయితే ఈ ప్రభుత్వం చాలా బాగుంది. నెక్స్ట్ కూడా ఈ ప్రభుత్వం రావాలి, వస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది. ఈ గవర్నమెంట్ వస్తేనే కొంచెం అన్ని ఉపయోగాలు ఉంటాయి. అమరావతి కూడా డెవలప్ అయింది. చదువుకున్న వాళ్ళకి కూడా ఇంజనీరింగ్ చేసి వేరే వేరే దేశాలు వెళ్ళిపోతున్నారు. తెలంగాణ అటు వెళ్ళిపోతున్నారు. అటు వెళ్ళకుండా కొన్ని కంపెనీలు వస్తాయి. మన ఆంధ్ర వాళ్ళకి ఎటు పోకుండా ఇక్కడ కొన్ని జాబ్స్ వస్తాయి. అది అంటే వస్తున్నాయి కదా, కొన్ని జాబ్స్ రిలీజ్ చేస్తున్నాడు. మొన్న టీచర్స్ పోస్టులు నేను సీఎం అవగానే వదులుతా అన్నాడు, అది అవ్వలేదు. మొన్న ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది, రిలీజ్ చేశాడు. మెగా డిఎస్ అంతా ఉడిదే మేడం, అదేం లేదు మేడం. వైసీపీ వాళ్ళు కావాలని చేసింది అది. ఇప్పుడు ఎవరన్నా ఆపుతూ ఉన్నప్పుడు నువ్వు సపోర్ట్ పలకాలి, కానీ 2.0 అయింది మేడం. మేము వస్తే వాళ్ళు అంత చూస్తే వీళ్ళు అంత చూస్తే అది అంత అవసరమా? అయినా అన్న మాత్రాన ఏం చేయలేదు కదా మేడం. అంతా ఉడిదే మేడం, వైసీపీ వాళ్ళు అంతా చేస్తున్నారు కావాలని. ఈ ప్రభుత్వం అయితే బాగుంది మేడం. ఎక్కడైనా రోడ్లు కానీ, ఏదైనా ప్రభుత్వం కానీ, పోలీసులు ఉద్యోగాలు కానీ ఏదైనా బాగున్నాయి. ఇంక్రిమెంట్ కానీ అన్నీ బాగా వస్తున్నాయి. ఈసారి జగన్ వస్తే ఆంధ్రప్రదేశ్ని అమ్ముకొని పోవటం. ఈసారి కూడా కూటమి వస్తాను. ఇప్పుడు లేదు మేడం, జగన్ చేసిన అప్పు ఇంకా అంతే ఉంది, దాన్నే తీరుస్తున్నారు. అది అదేం లేదు మేడం, అంటే దానికన్నా అంతకుముందు చేసిన అప్పు తీర్చాలి కదా మేడం. బాగుందండి. బాబు గారు ఉంటే చాలా బాగా పనిచేస్తారు. అంటే డెవలప్మెంట్ ఉంటుంది. ఇదివరకన్నా ఇంకో 5 years ఉంటే దీని తర్వాత కంప్లీట్గా అవుతుంది. అది మనం అనుకుంటున్నాం. అన్నిటికీ మనకి అంత డెవలప్ అనిపించలేదండి. దేని విషయం కూడా న్యూస్ కూడా లేదు. అది కూడా ఇంపార్టెంట్. వాళ్ళు పర్వాలేదు, ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు మాకు అని చెప్తున్నాం. ఉంటే బాగా చేస్తారండి. ఎందుకంటే హైదరాబాద్ ఉన్నప్పుడు అక్కడ కూడా హైదరాబాద్లో ఉన్నాం. అక్కడ కూడా అప్పుడు అంతా వేసి ఐటీ కంపెనీ తెచ్చారు, అంతా తెచ్చారు. అది చేసి అభివృద్ధి చేస్తారని అనుకుంటున్నాం. ఇప్పుడు చూస్తున్నాం ఈ 5 years అయింది, ఇంకో 5 years వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం. ఫస్ట్ మార్పులు ఉంటే కంప్లీట్గా. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఏపీలో ఎలా ఉంది సార్ అసలు పరిపాలన? పథకాలు అందిస్తున్నారుగా, బాగానే అందిస్తున్నారు. తర్వాత అమ్మఒడి వేస్తున్నారు, మొన్న వేసారు కదా అమ్మఒడి, బాగానే కొన్ని ఉన్నాయి చేస్తారు, తప్పకుండా చేస్తారు. అభివృద్ధి అంటే మన రాష్ట్రమే కొద్దిగా అప్పుల్లో ఉంది కమ్మా, ఏం అభివృద్ధి జరుగుద్ది. ఉన్నటినే అప్పులు తెచ్చి ప్రజలకు పెడుతున్నారు. మరి ఇంకా చేసేది ఏముంటుంది?
మరి ఏ ప్రభుత్వం గవర్నమెంట్ అప్పులు తీసుకొచ్చి పెట్టేటప్పుడు అసలు ఇన్ని హామీలు ఇవ్వకోకుండా మేము అభివృద్ధి చేస్తామని చెప్పొచ్చు కదా సార్. మరి కాదమ్మా, మరి కుర్చీ ఎట్లా వస్తుంది? మరి జనాన్ని ఏదో మబ్బిలో పెట్టి మరి అధికారం కోసం ఏదో ఒకటి చేయాలిగా. మరి అధికారం కోసం చెప్పినప్పుడు మరి జనాలు ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టాలి. నిలబెట్టాలి అంటే కొన్ని చేశారు, కొన్ని ఉన్నాయి, చేస్తారు తప్పకుండా. సార్ మరి అంతేకాకుండా అంటే పల్లెటూరులు చూసుకుంటే రోడ్లు ఇవన్నీ వేస్తున్నారు అంటున్నారు, మరి అవన్నీ చేస్తున్నారు ఆ సార్? సిమెంట్ రోడ్లు పోతున్నారు, బాగానే ఉంది. ఇంకా మా ఊర్లో సిమెంట్ రోడ్లు పోసారు, శుభ్రంగా బాగానే ఉంది. పింఛను బస్సులు అయితే బాగానే ఉన్నదండి ప్రజెంట్. రైతు భరోసా పడిందండి. పడ్డాయన్నమాట, అవన్నీ పర్ఫెక్ట్ పడ్డాయి. మరి మొత్తానికి అసలు గవర్నమెంట్ అభివృద్ధి కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? అభివృద్ధి అంటే పరిశ్రమలు వస్తాయి అంటున్నారు కానీ కొంచెం టైం పట్టింది కదా, ఇదే అయితేనే ఏమన్నా ఇబ్బంది. రైతు విషయానికి వచ్చేసరికి చాలా చోట్ల ఏరియా దొరకట్లేదు, కొరత ఉందండి. ప్రజెంట్ అంటే నేను అనేది ఎక్కువ నాట్లు పట్టలేదు కాబట్టి కొద్దిగా అందుతున్నాయి యాప్ ద్వారా.